హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనానండి. వాళ్ళ వీడియో అయితే బర్త్డేకి వచ్చానండి. ఎవరు బర్త్డే అంటారా? మా మా బావగారి మనవరాలండి. ఇది వచ్చేసి మన బైపాస్ మీద కొత్త కట్టారండి, లోటస్ గ్రాండ్ అని. దానికైతే వచ్చామండి. చాలా బాగుంది. దీంట్లో డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. దీనికైతే వచ్చా పాపది రెండోది అండి బర్త్డేది. సస్తిక ఉంది అమ్మాయి పేరు, వెరైటీగా ఉంది, నాకు కూడా పలకడానికి రావట్లేదండి. అదైతే పేరు అమ్మాయిది. రెండోది చేస్తున్నారు వాళ్ళు. వచ్చాము అంటే మా బావగారు అంటే మా ఆయనకి చిన్నాయన పెద్దనాయన బిడ్డలండి వీళ్ళు. పెద్ద ఆయన పెద్ద బావగారు మనవరాలండి పుట్టినరోజు అయితే. దీనికైతే వచ్చాము. డెకరేషన్ బల ఇదిగో చూడండి. వాళ్ళ కొడుకు అండి, మా బావగారు కొడుకు అబ్బాయి. ఆ పాప మా కూతురు, ఈ పాపదేనండి బర్త్డే. మాకు వరుసకైతే మాకు కూడా మనవరాలే అవుతుంది అమ్మాయి. హాయ్ చెప్పమంటే నేను ఎంత బాగా చెప్తుందో చూడండి. పాప చాలా యాక్టివ్గా ఉందండి. పాప అయితే బాగా అనిపించింది నాకు, ముచ్చటగా. చూసారా, మీకు డెకరేషన్ అని చూపిస్తున్నాను. చాలా బాగా చేశారండి. ఇక్కడ మాత్రం కొత్త కట్టారనే కానీ డెకరేషన్ అయితే మాత్రం మించిపోలేదు. ఈ పక్క మనకి భోజనాలకు అనేది ఏర్పాటు చేశారు, ఈ పక్క కూర్చునే దానికి ఏర్పాటు చేశారు. లైటింగ్ మాత్రం అదిరిపోయిందండి. డెకరేషన్ అయితే దీనికి మాత్రం సూపర్గా ఉంది. చూసారా, కింద లైట్లు వేసారు చూడండి. అసలు నేనైతే నడిచి వెళ్తుంటే భయపడ్డానండి. అవి మెత్తగా ఉన్నాయి, దూదినట్టు. అవి ఆడ దిగిపోతాయో అనిపించింది, నాకు భయం అనిపించింది. చాలా బాగా అనిపించింది లైట్ల మీద మాత్రం నడుస్తుంటే. అలా నడిచి వచ్చిన తర్వాత మనకి ఇటు పక్క వచ్చి భోజనం తింటాం కదండి, అదండి హాలు. ఇక్కడ వచ్చి మనకి మెయిన్ బర్త్డే జరిగేది, సెలబ్రేషన్స్. చూసారా, డెకరేషన్ అయితే సూపర్గా చేశారండి దీనికి. ఇది అయితే కేక్ అండి, చాలా పెద్ద కేక్ అయితే తెచ్చారు. అమ్మాయికి గుర్తుండిపోవాలని వాళ్ళు చాలా అభిమానంగా చేసుకున్నారండి పుట్టినరోజు అయితే. సెకండ్ బర్త్డే చెప్పాను కదండి, సెకండ్ బర్త్డే జరుగుతుండేది. పేరు ఇదిగోండి, స్వస్తిక పేరు నాకు కూడా తిరగట్లేదండి, కరెక్టా కాదో నాకైతే తెలీదు. చూపిస్తున్నాను మీకు. ఇలాగ డెకరేషన్ చేశారండి. మెయిన్ మనకి డ్యాన్స్ ప్రోగ్రాలు కూడా పెట్టారండి, అవి కూడా దీంట్లో పెడతాను చూడండి మీరు. చాలా బాగా చేశారు. ఎంటర్టైన్మెంట్కి మన వచ్చిన వాళ్ళకి బోర్ కొడుతుంది కదా అనేసి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఏర్పాట్లు అయితే చేశారండి. ఇదిగోండి కేక్ చూపిస్తున్నాను చూడండి దగ్గర నుంచి. ఎంత బాగుందో చూసారా, ఎంత పెద్ద కేక్ తెచ్చారు. అదేండి ఫ్యామిలీ మెంబర్స్ అనేది. ఇక్కడ మా పెద్ద బావ గారండి, వైట్ షర్ట్ వేసుకోండి వాళ్ళు, వాళ్ళ బాబాయ్ అబ్బాయి. కోడలు ఇక్కడ బ్లూ డ్రెస్ వేసుకోంది కదా, అది వాళ్ళిద్దరు పాప అండి. వాళ్ళందరూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ చూసారా, డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారని చెప్పాను కదా పక్కన. అవి చూస్తూ వచ్చిన పిల్లలు పెద్దలు బోరు కొట్టకుండా, ఈ అమ్మాయి వచ్చేసి మా అన్న కూతురు అండి, అంటే పెదనాయన కొడుకు మా అన్న, ఆయన కూతురు. ఈ అమ్మాయి కొంచెం డ్యాన్స్ వేస్తుంది. ఈరోజు ఏందో వేయమంటే సిగ్గుపడుతుందండి పాపం. వీడియో తీసి చాలాసార్లు వీడియో తీసి వేస్తుంటుంది మామూలుగా. ఇక్కడ మా వారండి, మా వారి దగ్గరే ఉంది, మావయ్య అంట. చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అండి మా ఆయన అంటే. వాళ్ళ డాడీ అండి ఈయన, పసుపు షర్ట్ వేసుకోండి ఆయన, మా అన్న అవుతాడు, అంటే మా పెదనాయన కొడుకు. ఈడ మా చిన్న అబ్బాయ, మా వారికి నా మేనమామ కొడుకు అవుతారండి. ఇదిగండి మా ఫ్యామిలీ అంతా, మా బావగారు పిల్లలు, కూతుళ్ళు, అల్లుళ్ళు అందరూ కేక్ కటింగ్ అండి. ఇప్పుడు చూశారు కదా, చూపిస్తున్నాను నేను. వీళ్ళందరూ ఒక స్టేజ్ మీద వచ్చేసి కటింగ్ అయితే జరిగిందండి, హ్యాపీగా జరిగింది. ఇక్కడైతే ఇదిగో చూడండి, పిల్లల చేత హ్యాపీగా వేపిస్తున్నారండి అందరూ. వాళ్ళకి వచ్చి డ్యాన్స్లు వేస్తే చాలా ముచ్చటగా ఉన్నారండి. ఆ రోజు అయితే అసలు పాటలు పెట్టారండి, అదిరిపోయింది ఆ లైటింగ్కి పాటలకి. అవి ఒరిజినల్గా పెడితే మీకు యూట్యూబ్ మనకి సపోర్ట్ చేయదండి, అందుకని నేను పెట్టలేదు, ఒరిజినల్ వాయిస్ పెట్టలేదు. ఇదిగండి ఈ అబ్బాయి అయితే మా తమ్ముడు కొడుకండి. ఈ అబ్బాయి ఫంక్షన్స్కి వస్తే చాలా బాగా వేస్తాడండి డ్యాన్స్ అయితే. నేను వేస్తానని ముందుకు వస్తాడు. ఈ రోజుల్లో పిల్లలు చాలా సిగ్గుపడతాడు కదండి, కానీ చాలా బాగా వేస్తాడు. చూసారు కదా, నేను వేస్తానని ముందుకు మనం అడగబడలేదండి, మ్యూజిక్ చూసాడంటే వచ్చేస్తాడు, బాగా వేస్తాడు డ్యాన్స్ అయితే అండి. చూసారు కదా, చూపిస్తున్నాను మీకు. భలే ముచ్చట అనిపించింది నాకు. అబ్బాయి మనం అడగకుండానే వచ్చి వేస్తాడంటే ఎంత గ్రేట్ అండి. ఈ రోజుల్లో సిగ్గుపడతారు చాలామంది స్టేజ్ మీద వేయడానికి, మనం పిలిచినా రారండి. కానీ అబ్బాయి అయితే మ్యూజిక్ వినగానే నేను వేస్తానంట వస్తాడు. నాకు అదే ఇష్టం, అందుకని వీడియో తీశానండి అబ్బాయిని కూడా మీకు చూపిద్దామని. అంత మాత్రం ఎంకరేజ్ చేయాలి. క్లిప్ అయితే నేను తీలేదండి, మా అబ్బాయి ఫ్రెండ్కి ఇచ్చాను, పనుండి అక్కడికి వెళ్తా కేక్ కటింగ్ దగ్గరికి. క్లమ్జీగా తీసేసాడండి అబ్బాయి, షార్ట్ వీడియో తీసాడు, అది ఫుల్ చేసి పెట్టాను నేను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మనకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు కదండి, అక్కడైతే ఫుడ్ తింటున్నాడు మా అబ్బాయి, చూపిస్తున్నాను. ఇక్కడైతే మా అన్నండి, మా పెద్దన్న అవుతాడు, పెదనాయన కొడుకు, మా వారి ఫ్రెండ్ అండి. ఇదిగండి ఇక్కడ ఫొటోస్ దిగేదానికి ఫ్రేమ్ పెట్టారు, ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నామండి. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.